హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పల్లీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను పల్లీని తీసేసుకున్నానండి. వీటి ప్రాసెస్ ఏంటి మీకు చూపించబోతున్నానండి. మనం పల్లీ పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందులోకి 1/2 కప్ వరకు వరిపిండి అండి, బియ్యపిండి రెండు ఒకటే ఫ్రెండ్స్. ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలండి, స్పైస్ కోసం అండి ఫ్రెండ్స్. అలాగే చిటికెడు పసుపు అండి ఫ్రెండ్స్. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక చిన్న స్పూన్ తోటి వేస్తున్నానండి కొంచెం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి అండి. ఇవన్నీ నేను మీకు ఇంతకుముందు తయారు చేసి చూపించాను కదండి, వీడియోస్లో పెట్టాను. ఆ పొడిగానండి ఇవన్నీ. మేము బయట ఏ పొడులు వాడము, మా ఇంట్లో చేసుకున్నవే వాడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే మనం వేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం లెమన్ వేసుకుందామండి. నేను హాఫ్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను నిమ్మకాయ హాఫ్ చెక్క వేసానండి. ఈ విధంగా మనం వేసిన పొడులు, శనగపిండి, వరిపిండి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్. లైట్గా వేసుకోవాలండి వాటరు. పిండి పల్చగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. పకోడీ కదండి, మరి పల్చగా ఉన్నా బాగోదన్నమాట. పల్లి పకోడీకి పిండి గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలండి, గట్టిగా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇలా గట్టిగా కలిపాను అనమాట. దీన్ని మనం మూత వేసేసుకొని ఇలాగా మూత వేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసానండి. అది వేడైన తర్వాత కప్పుడు వరకు మనం వేరుశనగలు వేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను కప్పుడు పిండి తీసుకున్నాను కదండి, శనగపిండి, దాని క్వాంటిటీ అనమాట. కప్పుడు వేరుశనగుళ్ళు, వీటిని మనం ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం పిండిలోని వేరుశనగుళ్ళు వేస్తే అవి లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకని ఇలా ఫ్రై చేసుకున్నామంటే వేరుశనగుళ్ళు బాగా వేగి పకోడీ టేస్ట్ వస్తుందండి. అందుకని నేను వేస్తున్నానండి ఫ్రెండ్స్. మీరు మంట సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే లోపల వేరుశనగుళ్ళు బాగా వేగుతాయండి ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు ఈ విధంగా వేగిపోతే సరిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మనం పకోడీలో వేసుకోవాలండి. చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. పిండి మీద మూత తీసేసానండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఇవి పొట్టేం తీయక్కర్లేదండి, ఇందులోకి వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసుకొని నేను కొంచెం కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు అనేవి బాగా చల్లారిన తర్వాత పిండిలోకి మిక్స్ చేసుకోండి. వేడి మీద పల్లీలు మనకి పకోడీ వేయడానికి వీలుగా ఉండదండి ఫ్రెండ్స్. నాకైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయండి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. మీకు బాగా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా. ఏదైనా గట్టిగానే ఉండాలండి ఫ్రెండ్స్. తర్వాత నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పల్లీ మిశ్రమాన్ని మనం పకోడీలాగా వేసుకోవాలండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు మనం ఇలాగా వేరుశనగ పలుకులు ఉన్నాయి కదండి, వాటిని సింగిల్గా డ్రాప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా వేస్తేనే బాగా వస్తుందండి పకోడీ.
ఫ్రెండ్స్ మొత్తం నేను పకోడీ అంతా ప్యాన్లోకి వేసేసానండి. మనం పకోడీ వేసేటప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పకోడీ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ పకోడీ అయితే వేగిపోయిందండి. మనం దీన్ని తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్లోకి రావాలి. ఇలా అంతా చూడండి, క్రిస్పీగా ఎలా ఉన్నాయో అలా రావాలండి పకోడీ. ఫ్రెండ్స్ పల్లి పకోడీ చల్లారిన తర్వాత గాలి తగలని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. నేను చేసిన పల్లి పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.